మన మధ్యకి విచ్చేసి చక్కటి వాక్యోపదేశాన్ని మనకు అందించి యేసుక్రీస్తు వారి యొక్క మొదటి అద్భుతాన్ని తెలియజేసినటువంటి స్థానిక సేవకులు స్వామ్యుల గారికి మన సంఘం తరఫున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా చక్కగా మరి చెప్పారు. మనకి ఉండవలసింది ఏంటి? నమ్మకం. ఆ నమ్మకమే కదా మనది. ఆ నమ్మకంతో మనకి వచ్చాం. ఇందాక కూడా పాట పాడాం, పరలోకానికి వెళ్ళాలని కదా ఆశ కదా. కానీ ఏం చేస్తా ఉన్నామంటే మనము తొట్టిల్లిపోతా ఉన్నాం. నిలకడలేని స్థితి ఉంది. భక్తి ఉంది, లేదని నేను అంటలా, భక్తి ఉంది, మంచిదే. కానీ ఏమైపోతున్నామంటే మొదటి భక్తి క్రమంగా మనం ఇప్పుడు ఏమైపోయామంటే రక్షించబడ్డాం, పర్లోకి వెళ్ళిపోతాం అని ఒక ఆలోచన నుండి ఆ మునుపటి స్థితి కొనసాగించలేకపోతా ఉన్నాం. ఎందుకని? చూడండి, పోలీసు ఉద్యోగానికి వెళ్ళాడు అనుకోండి, యవనస్తుడు పొద్దున్నే తెల్లవారుజామున వేస్తాడు, అంతా చేస్తాడు, చాలా బాగా సక్సెస్ అవుతాడు, ఉద్యోగం వస్తుంది. ఇంకా అక్కడి నుంచి అతనికి ఏమొస్తుంది? పొట్ట వస్తుంది. ఏ వయసులో ఉన్నప్పుడు ఆ ఫిట్నెస్ ఏమైపోయింది? ఉద్యోగం వచ్చేసింది కదా, లేదు. కానీ క్రైస్తవ జీవితానికి నిత్యము ఒకటే ఫిట్నెస్ ఉండాలి నీలో. నువ్వు యుద్ధంలో ఉన్నావు, దురాత్మల సమూహంలో ఉన్నావు, అపవాది ఏ రకంగా నీ మీద దాడి చేస్తాడో తెలియదు. ఇంకా ఒక సైనికుడు వల్లే పోరాడుతూనే ఉండాలి. ఇంక లేదండి నేను మునిగి బాప్తిజం రక్షించబడ్డాను, ఇంకా నాకు పర్వాలేదు అనుకుంటే ముందే నువ్వు పడిపోతావు. అలా ఎవరైతే అజాగ్రత్తగా ఉంటారో వారందరూ కూడా పడిపోతారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులుగా మనము ఎలా ఉండాలనేది చాలా ప్రాముఖ్యమైనది. అది కోల్పోతా ఉన్నాం. ఎందుకనంటే సృష్టికర్తను ఏమైపోతున్నాం అంటే మర్చిపోతున్నాం. సృష్టిని ఏం చేస్తున్నాం? పూజించడం ప్రారంభించు. అక్కడే మనలో ఏమైపోతుంది? బలహీన చోటు చేసుకుంటా ఉంది. అసలు వదిలేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? చివర ఆ కొసరు పట్టుకొని మనం పాకులాడుతూ ఉన్నాం. కానీ ప్రియదేని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాట అంటా ఉన్నానంటే, ఈరోజు ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఈ యొక్క మౌత్ ద్వారా ఒకవేళ మరి ఏ కలవరపాటైన ప్రాంతంలో వస్తే అది దేవుని చిత్తానికి విడిచిపెడతా ఉన్నాను. ఎందుకనంటే ఇవాళ చెప్పబోయే ఒక అంశము ఒక పెద్ద కలవరపాటు సృష్టించే అంశము. ఎందుకనంటే ఎంచుకున్న అంశమే అటువంటిది. ఒక మానవుడు విగ్రహ ఆరాధనలోకి ఎలా ప్రవేశిస్తాడు అనే అంశాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. దేవుని స్థానంలో మన హృదయంలో కూర్చున్న ఏదైనా దేవుని కంటే ఎక్కువ విలువిచ్చేదే విగ్రహారాధన. మీకు అర్థమవుతుందో లేదో? మీకు ఈ విషయం అర్థం. మానవుడు విగ్రహారాధనలోకి ఎలా ప్రవేశిస్తాడనే దాని గురించి దేవుని స్థానంలో మన హృదయంలోకి కూర్చొని ఏది అయినా దానిని దేవుని కంటే ఎక్కువ విలువిచ్చేది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భూ సంబంధమైనది ఈ సెల్ ఫోన్ గురించైనా మనం ఎక్కువ దృష్టి పెడితే నీకు ఖచ్చితంగా విగ్రహారాధన చేస్తున్నాం. ఈరోజు మీకు చూపిస్తా, ఆ విషయాన్ని చూపిస్తా. ఇంకొక విషయం చెప్పమంటారా? ఉద్యోగం మీదన్నా ఆసక్తి ఉన్నా అది విగ్రహారాధన. విగ్రహారాధన అంటే ఎక్కడికి వెళ్ళిపోవడం కాదు. దేవుడికి ఇవ్వవలసినటువంటి స్థానం ఎక్కడ? నీ హృదయం. ఆ హృదయంలో దేవుడు కాకుండా, సృష్టికర్త కాకుండా నువ్వు దేవుణ్ణి ఉంచవలసిన ఆ దేహంలో, ఆ హృదయంలో, అక్కడ నువ్వు ఏది పెట్టినా, ధనమైనా, నీ కోరికైనా, నీ ఆలోచన అయినా, ఆఖరికి భూ సంబంధమైనటువంటి తల్లిదండ్రులని గౌరవించొద్దు, పూజించొద్దు నేను అంటలేదు. కానీ వారిని కూడా నువ్వు గుండెల్లో పెట్టుకొని దేవుని తక్కువ చేస్తే నువ్వు విగ్రహారాధన చేసినట్టే. ఒకవేళ దేవుడికి ఇవ్వవలసింది దేవుడికి ఇవ్వాలి, దేవుడికి ఇవ్వవలసింది ఇచ్చి నువ్వు మిగిలింది ఏం చేయి? మర్యాదగా క్రమంగా కొనసాగించాలి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క
అంశం మీద మీకు 3 వారాలు చెప్పబోతా ఉన్నాను. ఎలా ప్రవేశిస్తాడంటే మొట్టమొదటి చెప్పమంటారా? భయం. మొట్టమొదటి అంశం ఏంటి తెలుసా? భయం. భయంతో ఎలాగెళ్తారండి? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏదైనా మనకి ఇబ్బందికరమైన వాతావరణం వచ్చిందనుకో, ఎక్కడికైనా మనం వెళ్తున్నాం అనుకో, ఒక వ్యక్తి అంటాడు, నువ్వు అక్కడికి వెళ్ళి మునిగి వస్తే అది ఎక్కి దిగితే అని మీకు అర్థమవుతుందో లేదో, అంటే పూర్తిగా నేను చెప్పకుండా అవగాహన కలని చెప్తా ఉన్నా. లేదంటే ఇది కట్టుకుంటే భయంతో ఏమవుతుంది? ఇప్పుడు నీలోకి ఏమొస్తుంది? విగ్రహారాధన వస్తాం. నువ్వేం చేస్తున్నావు? భయం వస్తుంది. ఏ భయం? అపవాదిగాడు పెడతాడు. ఆ భయం ఏం చేస్తుందంటే నిన్ను విగ్రహం వైపు మళ్ళిస్తుంది. నీలో ఏం కలిగిస్తుంది అంటే కలవరపాటు తీసుకొస్తుంది ఆ భయం. ఇంక రెండోది ఏడు చెప్తామంటారా? ఆ భయం నుంచి అవసరం ఏర్పడుతుంది. భయంతో అవసరం ఏర్పడుతుంది. ఆ అవసరంతో తాత్కాలికమైన లబ్ధి. ఏ లబ్ధి అండి? మీకు ఎక్కడైనా మీకు చెప్తే అర్థమవుతుంది. ఫలానా దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయి, అది కట్టుకో, నడనికి చేతికి పెట్టుకో, లేదా ఇంట్లో పెట్టు అని మీకు అర్థమవుతుందా? గుమ్మానికి కట్టు, లేకపోతే ముందు ఆ పని చేయి అంటే మీకు అవగాహన కావడానికి మాట్లాడుతూ ఉన్నాను, అర్థం చేసుకోండి. అంటే ఆ మూల ఇది పెడితే ఏమవుతుంది? మంచి జరుగుతుందని ఒక అపోహ తీసుకొచ్చినప్పుడు నీలో ముందు ఏమొచ్చింది? భయం వచ్చింది. ఆ భయంలో అవసరం వచ్చింది. ఆ అవసరంలో నీకు ఏమైపడుతుంది? తాత్కాలికమైన లబ్ధి. ఏదైనా శరీరానికి ఉపయోగపడే లబ్ధి. మొట్టమొదటిది ఏంటంటే భయం. రెండవది కనిపించే దాని మీద ఆధారపడి ఎదురుగా కంటికి కనిపించేదిగా ఉండాలి. మీకు అర్థమవుతుందా? దేవుడు అంటే ఏం చేయాలంటే నీకు ఎదురుకుండా వచ్చేయాలి, నీ కంటికి కనబడిపోవాలి, రోజు కనబడాలి. ఆయన ఎవరు? కనబడే దేవుడు అండి. మరి ఇప్పుడు లోకం ఏం చేస్తుంది? కనబడాలి. అందుకే రెండోది ఏంటి? కనిపించే దాని మీద ఆధారపడను, ఎదురుగా కంటికి కనిపించేదిగా ఉండేటువంటిది రెండవది. మూడవది ఏదైనా పని చేస్తే వెంటనే ఏం కలగాలి? మనకి కనబడాలి. అని మీకు అర్థమవుతుందండి. ఉపయోగం కలగాలి. అంటే మీకు ఏం చెప్పాలంటే విగ్రహం పూజించిన వెంటనే కొంత ఉపశమనం కలుగుట ఒక కారణం, ఆ ఫలితం మీద ఆధారపడుట శరీరానికి లబ్ధి చేకూర్చాలి. మూడోది ఏంటి? ఉపశమనం అంటే ఇన్కమ్. ఒకటి భయం, రెండవది కనిపించేది, మూడోది ఉపయోగం, నాలుగోది ఏం చెప్పమంటారా? సాంప్రదాయం. నాలుగోది ఏంటండి? మా అమ్మ చేసిందండి, మా తాత చేశాడండి, మా ఊరోళ్ళు చేశారండి అని మీకు అర్థమవుతుందో లేదో 3 వారాలు చెప్తాను. ఇది మీకు అవగాహన కలుగుతుంది. ఒకటి భయం, రెండోది కనిపించేది, మూడోది ఉపయోగం, నాలుగోది మా అమ్మమ్మ చేసిందండి, లేదా మా ఊరోళ్ళు చేశారండి. వస్తుందా? ఊరికి ఏముంటది? ఒక్కొక్క ఊరికి ఉందా? ప్రతి ఊరికి ఏ దేవుడు అనేవాడు. మీకు ఎందుకు విషయం చెప్తానండి? ఇందాక 89వ అధ్యాయం చదవం. అందులో ఒక ప్రశ్న మీరు ఎవరైనా గమనించలేదో, యెహోవా వంటి సాటి అయిన వాడు లేడు. మనం ఏం చేస్తాం? మనకి అన్ని కంటికి కనబడిపోవాలి. కంటికి కనబడితేనే మనకి ఇంపుగా ఉంటది. కనుక నాలుగోది ఏంటంటే సాంప్రదాయాలు. ఐదోది ఏం తెలుసండి? దేవుని స్థానంలో మరొక ప్రత్యామ్నాయం కనబడాలి. అంటే దానికి ఒక మాట చెప్పాలంటే సృష్టికి బదులు, సృష్టికర్తని బదులు మనం ఏం చేస్తాం? ఆ చెట్టో, ఈ కొమ్మో, ఇదో అదో ఏదో. ఒక్కొక్కరైతే అనకూడదు కానీ ప్రతిదాని మీద ఆధారపడిపోతారు. ఏదో ఒక రకంగా బలహీనమైనది ఘట్టము. దేవుని స్థానంలో మరొక ప్రత్యామ్నాయం చూడడం అనేటువంటి గుణం. ఆరోజు ఏం చెప్పమంటారండి? ఇది చాలా ప్రమాదకరమైనది. తర్కించే వాదం. తర్కించే వాదం కూడా విగ్రహారాధన తెలిసింది. మీకు చూపిస్తా వాక్యంలో ఎక్కడ ఉంది. తర్కించడం అంటే ఏంటంటే మా అయ్యగారు చెప్పారండి, ఈ మొదటి ఆదివారం మీరు ఎక్కడ ఉన్నా సరే ఇక్కడికి వచ్చారు, లేకపోతే నువ్వు అమెరికాలో వచ్చి నువ్వు ఇక్కడికే రావాలి అంటే తర్కించేవాడు.
లేదు ఒక రకమైనటువంటి అపనమ్మకాన్ని మీ ముందుంచి ఉపయోగపడే స్థితిలో తీసుకొచ్చి అనుకూలంగా మలచి మిమ్మల్ని ఏం చేస్తారండి, అలాగా చూపిస్తారు. అంటే తర్కించే వారం ఇది ఎలాంటిదంటే ఆధారాలు కూడా సృష్టిస్తాయి. మీకు అర్థమవుతుందా? ఆధారాలు సృష్టించబడతాయి. ఎందుకనంటే ఇది చేసావు నీకేమైంది అంటే లాభంలో ఉపయోగంలో తర్కించే వారం కనబడే స్థితి. ఏడవది ఏంటంటే పాపం దీనిని కూడా ప్రమాదం. పాపం వస్తుంది. దేంతో వస్తుంది పాపం అంటే? పాపంలో విగ్రహాలను ఎలా చేస్తామంటే శరీర కోరిక. ఈ కోరిక ఎలా ఉంటదంటే అవసరమైతే ఆ కోరిక తీర్చుకొని ఎదుటివాడిని చంపేమంటారు. మీకు చూపిస్తాను వాక్యంలో. ఇంకేం చెప్పమంటే ఆ కోరికలో మొట్టమొదటి వ్యభిచారం, దొంగతనం, మోసం, స్వార్థం, నేత్రాస. 7 విషయాల గురించి జాగ్రత్త ఇవ్వనండి. ఒకటి భయం, రెండవది అంటే కంటికి కనబడాలి, మూడవది ఉపయోగం, నాలుగవది సాంప్రదాయం, ఐదవది ప్రత్యామ్నాయం అంటే దేవుని స్థానంలో మరొకటి పెట్టుకోవడం, ఆరవది వాదించడం, వితండవాదం, ఏడవది ఇంకేంటంటే పాపం చేయడం కూడా విగ్రహారాధన. తెలుసండి ఎలాగనేది మీకు చూపిస్తా. పాపంలో మొట్టమొదటి కోరిక, వ్యభిచారము, దొంగతనము, మోసం. చూడండి చాలా మంది వ్యాపారస్తులు ఏం చేస్తారంటే అత్యధికమైనటువంటి ఆశ కలిగి ఆ వస్తువు విలువ తక్కువైనా మోసం చేసి ఏం చేస్తారు, అమ్ముతారు. అది కూడా విగ్రహారాధనే. ఇంకోటి చెప్పండిరా, స్వార్థంలో కూడా విగ్రహారాధన ఉంది. ఇంకా ఆ స్వార్థానికి అంటు పెట్టిందే నేత్రాస. ఇది కూడా విగ్రహమే. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ప్రజలు మిట్లరా, భయం అనేది మనిషిని ఏం చేస్తుందంటే దేవుని దగ్గరికి రాకుండా శరీరము, లోకము విషయాల వైపు మళ్ళిస్తా ఉంది. మీకు అందుకే మళ్ళా ఒక చిన్న క్లూ ఇస్తా ఉన్నాను. నిశ్శబ్దమైన విప్లవము ప్రకటన ముగింపుతో జననం స్టార్ట్ అయింది. మీకు ఈ మాట మీకు ఎవరికైనా ఇప్పటికీ వినుండ్రు. నిశ్శబ్దమైన విప్లవం. ఆయన సిలువేస్తున్నప్పుడు ఏమన్నా అన్నాడా? ప్రకటన గ్రంథం ముగించబడింది, జననం స్టార్ట్ అయింది. మీకు ఎవరికైనా అర్థమైందా? లేదండి, మా తాత అదండి, మా ముత్తాత అదండి, మనకేమీ లేదు. నీవు యేసులో విశ్వాసం ఉంచో, నీ జననం అక్కడే. నేను యేసులో విశ్వాసం ఉంచాను, నా జననం అక్కడే. మనం అందరం ఎవరు? దేవుని బిడ్డలం. అంతేగాని మనకి ఎదర ఒత్తులు, కొవ్వొత్తులు ఇవేమీ లేవు. మనం అందరం కూడా దేవుని బిడ్డలం. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మన చేసిన విధానంలో వచ్చే దేవుని ఆరాధించడం ప్రారంభమైంది. మనం ఏం చేస్తున్నాం అంటే ఆదివారం వస్తూ ఉన్నాం, మళ్ళీ ఎన్ని సంవత్సరాలైనా ఆదివారం ఉంటాం. ఆదివారం ఉన్న ప్రత్యేకతని మర్చిపోతున్నాం. దేవుడికి ఇవ్వవలసింది కూడా ఇవ్వలేకపోతా ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఒకసారి మీకు చూద్దాం, మీకు అర్థమవుతుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం ఎవరైనా తీస్తే త్వరగా చదివి నాకు సహకరించాలని క్రీస్తు ప్రేమ వారు కోరుచున్నాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. చూడండి జాగ్రత్తగా చెప్తున్నాడు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎలా అనగా మీరు ఏంటండి బ్రతిగా ఉన్నాం కదా, చనిపోయి అంటున్నారు ఏంటండి మీరు? మన దేంట్లో చనిపోయాం? దేహంలో చనిపోయాం, ఆత్మలో బ్రతికాం. ఎప్పుడైతే మనము యేసుని నమ్ముకుంచి శ్వాసం ఉంచి నమ్మి బాప్తీసం తీసుకొని మారుమనసు పొందామో, బాప్తీసం తీసుకున్న వెంటనే ఏమయ్యాం? నీటిలోకి వెళ్ళి మునిగి బయటకు వచ్చేటప్పుడు మనలో ఏమొచ్చింది? నూతన సృష్టి వచ్చింది. ఇక్కడే జననం స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి బ్రతుకు స్టార్ట్ అయింది, ముందు పోయింది. ఇప్పుడు ఏమైపో ముందు పాప జీవితంలో మృతి పొందింది. ఇక్కడి నుంచి నువ్వేమయ్యో కొత్తగా నువ్వు క్రీస్తు స్వరూపంలోకి దేవుని బిడ్డగా రావడం ప్రారంభించో. ఇక్కడి నుంచి నీ మాట నీతితో ఉండాలి, నీ చూపు నీతితో ఉండాలి. ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వస్తుంది నీకు కలవరం,
అది స్టార్ట్ అయిపోతాడండి. ఎందుకంటే ఇవన్నీ ఏంటి, దురాత్మ సమూహం మధ్యలో ఉన్నాం మనం. ఎప్పుడైతే అలా జీవిస్తున్నాం అనుకో, మొట్టమొదటి వచ్చేది శ్రమ, ఆ శ్రమలో పరీక్ష, ఆ పరీక్షలో విజయం. ఈ కాన్సెప్ట్ ఇంకా ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లా. శ్రమ రాగానే పడిపోతున్నాం, పరీక్షను తట్టుకోలేకపోతున్నాం, విజయాన్ని అందుకోలేకపోతున్నాం. మళ్ళీ ఏమైపోతున్నాం, మళ్ళీ పాపాన్ని బానిసలై మరణించడానికే, మళ్ళీ ఇంకోసారి మరణించడానికి, రెండో మరణానికి వెళ్ళిపోతా ఉన్నాం. ప్రకటన గ్రంథం అంటాడు రెండో మరణం నుంచి ఆ రెండో మరణానికి వెళ్ళిపోతున్నాం. చూడండి, చదువునా, మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా. చూడండి, క్రీస్తుతో పాటు మన జీవం ఎక్కడ ఉందటండి? దేవుని దగ్గర ఏం చేసింది? దాచబడి ఉంది. మనకు జీవమై ఉన్న క్రీస్తు మళ్ళా మధ్యాకాశం రాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు, ఎప్పుడైతే ఆయన మహిమకి ఆ మధ్యాకాశానికి వస్తా ఉన్నాడో, సజీవులుగా ఉన్న ఆ క్షణాన్ని ఒకవేళ మరణిస్తే, సమాధిలో పెట్టబడితే, ఒకవేళ ఆ క్షణానికి ఎవరైతే సజీవులుగా ఉన్నారో మొట్టమొదటి వాళ్ళు ఏమవుతారండి? లేపబడతారు. తర్వాత మృతులైన వారు లేపబడతారు. ఈ భూమి ఆకాశము ఉండదు, కొత్త భూమి కొత్త ఆకాశం వస్తా ఉంది. అందులోకి నువ్వు ఉండాలి అంటే ఇప్పుడే స్టార్ట్ అయిన జననము. అందుకే ప్రకటన గ్రంథం ముగింపు తర్వాత, ఆది కాండం తర్వాత ప్రకటన గ్రంథం, ప్రకటన తర్వాత ముగింపు తర్వాత నీ జననం స్టార్ట్ అయింది. ప్రకటన ఏంటి? సువార్త. సువార్త వలన నువ్వు రక్షించబడ్డావు. ఆ జననం స్టార్ట్ అయింది. ఆ జననం తగిన నువ్వు బ్రతకాలంటే నువ్వేం చేయాలి? నమ్మకం తగినట్లుగా జీవించాలి. అందుకని చూడండి, భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకో. లేదండి అక్కడికి వెళ్తానండి, ఆ 7 ఎక్కి దిగుతాను, 8 ఎక్కి దిగుతాను, ఈ ఫీట్లు చేస్తాను, ఆ ఫీట్లు చేస్తాను, ఎక్కడ మునుగుతాను అక్కడ మునుగుతాను, ఎక్కడ దొరుకుతాను అక్కడ దొరుకుతాను, నాకు నచ్చినట్టు ఉంటాను, ఇవన్నీ కూడా నేను ఏం చేస్తుంది? మట్టిలో మళ్ళా నీకు తీసుకెళ్ళిపోతా ఉంది. చెప్తాను చూడండి, నేను 5వ వచనము, కావున భూమి మీదనున్న, చాలా జాగ్రత్తగా వినండి, మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతృతను, దురాశను, విగ్రహారాధనను. చూడండి ఎలా చెప్పాడు, చూడండి ఎక్కడికి ముడిపెట్టాడో. దురాశ కూడా ఉందట దీంట్లో. ఇంకోటి పెట్టాడు, ధనాపేక్ష కూడా దగ్గర రాదు. మనం ఏదో పోగేద్దాం అనుకుంటాం, కానీ మీరు అడగచ్చు, బ్రతకడానికి ధనం అవసరం లేదండి. ధనం అవసరమే, అది ఎంతవరకు కావాలి అంతవరకే. మీకు చెప్పాను లేదా గాడితే అంత ముందు వారం, పాపాత్ములు సంపాదిస్తాడు నీతిమంతుడి కోసం. 13వ అధ్యాయం ఉంటుంది సామెతలు. నువ్వు నీతిగా జీవించు, నువ్వు నీతిగా బ్రతుకు, నీతిగా ఉండు. నువ్వు ఈ ఒక రోజు ఆకలి పస్తులు ఉన్నప్పటికీ ఒక పూట తిను. ఒక రోజు నీ కొరకు ఒక పాపాత్ముడు సంపాదించిన ఆస్తి నీ ఇంటికి వస్తుంది, నీ ఇంటికి వస్తుంది, నీ ఇంటిలోకి వస్తుంది. ఎలా వస్తుంది అంటే అది ఆయన విడిచిపెట్టే. నువ్వు నీతిగా ఉండు, నీతిని విడిచిపెట్ట. అన్యాయమైన దాని కొరకు పరుగులాట, అక్రమైన వాటి వరకు పాకులాడ, అవినీతి జోలికి వెళ్ళకో. కొంతకాలానికి నెమ్మదిగా సమాధాన పడతావు. ఆ సమాధానం నుంచి ఒక చక్కటి స్థితి వస్తుంది. తద్వారా మెరుగైన పుష్పములే పుష్పిస్తావు. ఆ పుష్పం నువ్వు అనేకులకు ఉపయోగకరంగా సువాసన వెదజల్లుతుంది. నువ్వు ఎప్పుడైనా గమనించిన ఒక మంచి పువ్వులు ఇంట్లో ఉన్నాయనుకోండి, మనం ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చాం అనుకోండి, వాసన ఎలా ఉంటుంది? ఆ పువ్వులు వాసన మన ముక్కుకు వెళ్ళినప్పుడు వెంటనే ఏమనిపిస్తుంది? మనసు పులకిస్తుందా లేదా? మనసు ఆహ్లాదంగా ఉంటుంది లేదా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ ఎడారి ప్రాంతం వెళ్ళినా, ఏ కొట్లాట మధ్యకి వెళ్ళినా, ఆఖరికి అనారోగ్యముగా ఉన్నటువంటి కుటుంబాలకు మధ్యకి వెళ్ళినా, ఆర్థిక పరమైన పరిస్థితులు, అసమానతలు లేని పరిస్థితులు ఉన్నవారింటికి వెళ్ళినా, నీ వాసన వల్ల ఏమవుతుంది? వాళ్ళు ఆర్థికంగా పురోగతిలోకి వస్తారు, ఆరోగ్యంగా స్థితిలోకి వస్తారు. అసమానతలు, సంఘర్షణలు వెదజల్లేటువంటి పరిస్థితులు వచ్చి ఒక చక్కటి ప్రామాణిక పరిస్థితులు తీసుకొస్తాడు.
అదే ఇందాక మనం అర్థం చేసుకోలేని స్థితిలో జారిపోతున్నాం. ఎందుకంటే సృష్టికర్తను మర్చిపోతున్నాం, సృష్టి జోలికి వెళ్ళిపోతున్నాం. కానీ ప్రియమైన జాగ్రత్త చూడండి, మీకు వివరంగా చెప్తాను. ప్రియమైన న్యాయాధిపతులు 6వ అధ్యాయము 6వ వచనము. మొట్టమొదటి భయము. ఆ భయంలో న్యాయాధిపతులు 6వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ప్రియమైన ఎవరైనా తీసినట్లయితే సహకరించాలని క్రీస్తు ప్రేమ కూర్చున్నాను. దేశమును పాడు చేటుకు వారు దేనిలోకి వచ్చిరండి? చదువునా? న్యాయాధిపతులు 6వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలీలు మిజ్జానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. మిజ్జానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్ర పెట్టగా యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపెను. అతడు వారితో ఇలాగూ ప్రకటించను, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులోని మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలోని మిమ్మల్ని తోడుకుని వచ్చి తిని ఐగుప్తు చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతులు మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని మీ దేవుడు నేను యెహోవాను నేనే. మీరు అమోరీల దేశము నివసించుచున్నను వారి దేవతలకు ఏం చేశారటండి? భయపడ్డారు. వాళ్ళు భయపడి ఏం చేశారటండి? వారిని కూడా మీరు ఏం చేశారు? వారితో పాటు మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే, ఎవరో ఏదో చెప్తారు, భయపడతాం. వారి దేవతలకు వీళ్ళు భయపడ్డారు. సృష్టికర్తను సజీవుడైన దేవుణ్ణి స్మరిస్తూ ఆ ఐగుప్తు నుంచి నడిపించి ఆ కానాన్ని తీసుకొస్తున్నప్పుడు చాలా చక్కగా వారిని నడిపిస్తున్న విధానంలో అమోరీల దేశం వచ్చినప్పుడు వారి దేవతను చూసి వీళ్ళు ఏం చేశారండి? భయపడ్డారు. ఆ భయం ఏం చేసిందని వారి అన్యాచారంలోకి తీసుకెళ్ళిపోయింది. మనల్ని కూడా ఒక్కోసారి ఇలాగ చేస్తూ ఉంటాడు. అపవాది కూడా ఏం చేస్తాడంటే భయం పెడతాడు. మీరే కాదు, నేనే కాదు, మరెవరైనా సరే ఆ భయం ఏం చేస్తుందంటే, అక్కడికి వెళ్తే నీకేమవుతుంది? పిల్లలు పుడతారు. అక్కడికి వెళ్తే అప్పులు పోతాయి. అక్కడికి వెళ్తే ఇల్లు కట్టేసుకుంటావు. అక్కడికి వెళ్తే నీకు ఇంక చూసుకో అంటే భయం ఏం చేస్తుంది? వాటి వైపు మళ్ళిస్తా ఉంది. ఆ భయం ఏం చేస్తుంది? లోకాసుల వైపు తిప్పుతా ఉంది. ఆ భయం ఏం చేస్తుంది? ఆచారాల వైపు మళ్ళిస్తా ఉంది. ఇప్పటికీ కూడా ఇంకా కూడా మనం ఏం చేస్తున్నామంటే, మన జననం స్టార్ట్ అయింది విశ్వాసం బట్టి. ఆ విశ్వాస జనము తగినట్టుగా నీ మీద దేవుడికి ఎంతో ప్రేమ ఉంది. ఆ ప్రేమలో నువ్వు జీవిస్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి అద్భుతాలు చేస్తావు. మనం ఏం చేస్తాం? రోజు కావాలి, ఇంకా ప్రతి పొద్దులు లేచాం, రాత్రి నిద్రించి పొద్దులు లేచాం, మళ్ళీ పొద్దున కూడా కావాలి. దేవుడికి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకి వచ్చాడు. నిత్యము కృతజ్ఞత భావంతో వెదజల్లి స్థితిలో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సువాసనగా ఉంటావు. రెండవది త్వర ముగించేస్తాను, కనిపించే దాని మీద ఆధారపడ్డాం. కనిపించేదంటే కనబడాలి, ఎదుర్కొంటారు. ఎందుకంటే మీకు ఆ విషయానికి అర్థమవుతుంది. యెషయా గ్రంథము 44వ అధ్యాయం తీయండి, 19వ వచనం చూడండి. ఈ అధ్యాయం అంతా కూడా ఇంటికి వెళ్ళి చదవండి. ఈ అధ్యాయం అంతా కూడా చాలా చక్కగా చెప్తా ఉంటాడు. 44వ అధ్యాయము 19వ వచనము, యెషయా గ్రంథము 44వ అధ్యాయము. ఎవ్వడును ఆలోచన చేయడు. ఏంటండి? అగ్నిలో సగము కాల్చి తిని నిప్పుల మీద వేసి రొట్టె కాల్చి తిని అంటే దేని గురించి చెప్తా ఉన్నాడండి? ఆ పైన ఉన్న చూడండి, ఒక దేవదారు చెట్టును తీసుకొని ఒక నాడు ఏం చేశాడండి? సగం ఏం చేశాడటండి? శ్మశాన వృక్షాన్ని గురించి ఇంకొకటి ఏం చేశాడటండి? పొయ్యిలోకి ఇంకొన్ని ఏం చేశాడటండి? నిప్పులు రాజిపెట్టి మాంసాన్ని ఉడికించుకొని ఇంకొన్ని ఏం చేశాడటండి? చలి కాచుకోవడానికి ఇంకొన్ని ఏం చేశాడటండి? అలా వాడుకొని చిన్న చెక్క ముక్క మిగిలిపోయింది. మిగిలిపోయిన చెక్క ముక్కను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చేసుకుంటున్నాడు?
ఒక చెక్కని చేసుకున్నాడు, పడుకున్నాడు, ఒక చెక్కని చేసుకున్నాడు, కాల్చుకున్నాడు, ఒక చెక్కని చేసుకున్నాడు, మాంసం వండుకున్నాడు. ఇవన్నీ చేసినప్పుడు ఒక చెక్కని ఏం చేసుకుంటాడు? ఆకారం చేసుకుంటున్నాడు, మురుకుతా ఉన్నాడు. అదే విషయం చెప్తున్నాడు చూడండి కింద. ఎవడును 18వ వచనం చూడండి. వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడిను. అంటే ఏం చేయాలి? కంటికి కనబడాలి, ఎదురుకుండా ఉండాలి. ఆయన అదృశ్య దేవుడు అండి. విశ్వాసము నిరీక్షణ ఆధారం చేసుకుని ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువు వారి ఫోటో పెడతా ఉన్నారు. ఆ ఫోటోకి దండేసేవారు కొంతమంది, ఆ ఫోటోకి పూలు పెట్టేవారు కొంతమంది. నిజానికి ఆయన ఇందులో లేడండి. ఇందులో లేడు, చెప్పండి. ఇందులో లేడా? ఇందులో లేడా? సర్వాంతర్యామి కదా, అద్వితీయనాథుడు కదా, సత్య సంపూర్ణుడు కదా, సమస్తము ఆయనే కదా. నువ్వు ఒక దాంట్లో బంధించేస్తే ఎలా అవుతుంది? ఒక దాంట్లోనే పెట్టేస్తే ఎలా అవుతుంది? సమస్తము ఆయనదే కదా. నువ్వు తీసుకొచ్చి దాంట్లో పెడేస్తాను, దీంట్లో పెడేస్తాను, ఇక్కడ పెట్టేస్తాను, అక్కడ పెట్టేస్తాను. కనుక ప్రియమైన బిడ్డ, సత్యము అర్థం కాక, వాక్యం అవగాహన కాక ఇంకా మనం ఏం చేస్తున్నాం? అపనమ్మకంలో ఉన్నాం. మునుపటి స్థితి విశ్వాసము ఆధారం చేసుకుని జన్మను పొంది విశ్వాసం బట్టి నూతన జన్మ వచ్చింది మర్చిపోయినప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం? యూటర్న్ తీసుకుని కంటికి కనబడాలి, పెద్దగా ఉండాలి, ఆకారం భయంకరంగా ఉండాలి. ఇంకా చూస్తుంటే మనకి భయం రావాలి. ఇప్పుడు ఆ భయంలో ఆధారపడాలి, కంటికి కనబడాలి. అదే కదా జరుగుతుంది లోకం అంతా. మనకి అదే జరుగుతుంది. అప్పుడప్పుడు చూస్తా మనం కూడా అలాగే పడిపోతాం. చూడండి ఆ 44వ అధ్యాయంలో చెప్తాను చూడండి. గ్రహింపకుండానట్లు వారి హృదయములు మూయబడి. ఆయన ఏమంటున్నాడంటే నీకు హృదయంలో పెట్టుకోవయ్యానని అంటే మూసేసుకుంటున్నాం, ఎదురుకుంటా పెట్టుకుంటున్నాం. గుండెలో పెట్టుకోవట్లేదు, మనసులో పెట్టుకోవట్లేదు, హృదయంలో పెట్టుకోవట్లేదు. ఇంటి బయట పెట్టేవాడు, లేదంటే ఎదురుకుంటా పెట్టేవాడు. ఆయన ఒకటే చెప్తున్నాడు, నన్ను నీ గుండెల్లో పెట్టుకో. ఎప్పుడైతే నీ హృదయంలో ఉన్నావో ఎలా ఉంటుందో తెలుసండి? నీ మాట కరెక్ట్గా ఉంటుంది, నీ చూపు కరెక్ట్గా ఉంటుంది, నీ ఉద్దేశం కరెక్ట్గా ఉంటుంది, నీ ప్రవర్తన కరెక్ట్గా ఉంటుంది, నీ నడవడి కరెక్ట్గా ఉంటుంది, నీ ఆలోచన కరెక్ట్గా ఉంటుంది. ఎందుకని? నీలో ఉన్నది ఎవరు? నీతో ఉన్నది ఎవరు? దేవుడు. నువ్వేం చేస్తావు? ఆయనేమో జేబులో పెట్టుకుంటావు, పర్సులో పెట్టుకుంటావు, ఒకటి ఇంట్లో పెడతావు, గుండెల్లో పెట్టుకోమంటా ఉన్నాడు. కానీ చెప్తాను చూడండి, చదువునా. ఎవడునూ ఆలోచన చేయడు. నేను అగ్నిలో సగము కాల్చి తిని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చి తిని, దానితో మాంసం వండుకొని భోజనం చేసి తిని, మిగిలిన దాన్ని తీసుకొని దానితో హేయమైన పని చేదిన పడుకున్నాడు, దొల్లాడు, అన్ని చేశాడు. మిగిలిపోయిన చిన్న మొక్కలు ఏం చేసినప్పుడు బొమ్మను చేసుకున్నాడు, ముందెట్టుకున్నాడు. కింద అన్నాడు, చెట్టు మొద్దుకు సాష్టాంగ పడినా అని ఎవరు ఆలోచన చేయడు. యోచించడానికి ఎవరికి ఏం లేదకండి, తెలివి లేదు. మన మనోనేత్రాలు ఏమైపోయినాయంటే మూసుకుపోయారు. కింద అంటాడు చూడండి, వాడి బూడిద తింటున్నాడు, వాడి మనసు మోసపోయినది, తప్పుదాని వాడిని తీసుకుని పోతున్నది. ఆ అధ్యాయం అంతా కూడా చాలా చక్కగా చెప్తా ఉంటాడండి. ఎవ్వరికి అర్థం కాదా? ఎందుకంటే ఇప్పుడు కూడా మనం కూడా అందులోనే ఉన్నాం. అందుకే మొట్టమొదటి భయం, రెండోది కంటికి కనబడిపోదు. ఫేస్ టు ఫేస్, ఎదురుకుండా చూడాలి. ఎదురుకుండా ఉంటేనే దేవుడు, మన ఇంట్లో ఉంటేనే దేవుడు. మరి పక్క ఇంట్లోకి వెళ్ళకూడదు, మా ఇంట్లోనే ఉండాలి. కనుక మూడవది ఏంటి చెప్పమంటారా? ఉపయోగం, ఉపశమనం. దీని మాట మీకు కొంత భయం కలుగుతుంది. 8వ గ్రంథము 44వ అధ్యాయము 17-18 చూద్దాం. పూజించిన వెంటనే కొంత ఉపశమనం కలుగుడు ఒక కారణము. ఆ ఫలితం మీద పడేటువంటి ఆధారం ఎలా ఉంటుందంటే శరీరానికి లబ్ధి చేకూర్చాలట. ఉపశమనం అంటే ఏంటి? నేను బాగా ప్రార్థనా జీవితం చేస్తే పక్కన బాగుపడకూడదు.
మీకు అర్థమైందా లాజిక్? నేను భక్తిలో ఉంటే పక్కన బాగుపడకూడదు, నాకే ఉపయోగం కలగాలి. అంటే దీంట్లో ఏముంది అంటే నాకే ఉపయోగం. ఇర్మియా గ్రంథం 44:17 లోకం గురించినటువంటి మేలు కలగాలి. ఏ మేలు కలగాలంటే ఆత్మీయ మేలు కాదు, శరీరానికి మేలు కలగాలి. ఆ మేలు ఏంటి? నీకే కలగాలి. మళ్ళీ పక్కోడు కలిగితే బాగుపడిపోతాడు. మళ్ళీ పక్కోడు ఆరోగ్యవంతులైపోతే నీకు లోపల వచ్చేస్తుంది, ఉడికిపోతాను. పక్కోడు అభివృద్ధిలోకి వస్తే లోపల మగ్గిపోతావు, మామిడి పండు కులిపోయినట్టుగా. ఇవన్నీ అంటే విగ్రహారాధనకి యొక్క లక్షణాలండి ఇవి. పక్కోడు బాగోపడం కూడా చూడని గుణం కూడా విగ్రహంతో నువ్వు సంధి కలిగినట్టే చెప్తా ఉంటాడు. ఇర్మియా గ్రంథం 44:17-18 మీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయముగా నెరవేర్చబోతున్నాను. మేమును మా పితరులను మా రాజులను మా అధిపతులను యూదా పట్టణంలోను యెరూషలేము వీధుల్లోను చేసినట్టే ఆకాశానికి. దేనికటండి? మళ్ళీ రాణి పెట్టారు. ఉదయం లేస్తే ఎదురుగా కనబడాలి. ఆకాశరానికి ధూపం వేయక ఆమెకు పానార్పణలు అర్పింపక మానెప్పటి నుండి సమస్తము మాకు తక్కువైంది. ఈ లోపల ఎవడో వస్తాడు ఇంటికి, ఏంటమ్మా అలా ఉన్నావు నువ్వు? నీ ఇంట్లో తక్కువ వచ్చింది. ఏది తక్కువ వచ్చింది? ఈ మూడు కలిపి కట్టేయి, ఈ మూడు కలిపి పెట్టేయి, ఈ మూడు కలిపి ఇచ్చేయి. అదేనగా చెప్తాడు. అంటే ఇది పబ్లిక్ మీటింగ్ కాదు కానీ నేను క్లుప్తంగా చెప్తా ఉన్నాను మీకు అర్థమవడానికి. ఏంటంటే మేము చాలా చక్కగా చెప్తున్నాడు చూడండి. మేము మీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయముగా నెరవేర్చబోతున్నాము. మేమును మా పితరులను మా రాజులను మా అధిపతులను యూదా పట్టణంలోను యెరూషలేము వీధుల్లోనూ చేసినట్లే ధూపము యూదులు చేశారండి. అంచె దినాల్లో యూదులు ఎంత విగ్రహారాధన చేశారంటే యేసుక్రీస్తుని ఒప్పుకోలేదు. అంతగా 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 ఇంతగా అటండి. చూడండి చెప్తా ఉన్నట్టు చూడండి. ఆకాశరానికి ధూపం వేయదుము, ఆమెకు పానార్పణలు అర్పించము. ఏలైనగా మేము అలాగూ చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా. ఇన్కం దొరికిందా లేదా? ఆహారం దొరికేస్తున్నట్టు వీళ్ళకి ఇన్కమ్ వచ్చేసింది. ఇప్పుడు ఆహారం ఎలా వస్తున్నట్టు సమృద్ధిగా వచ్చేస్తుందట. వచ్చేసి ఇప్పుడు ఏమైపోయిందట, మేము క్షేమంగానే ఉంటుంది, ఏ కీడును మా కలుగు. ముందే చెప్తున్నానండి, దుర్మార్గుడికి ఆయుష్ ఎక్కువ, దుష్టుడికి 100 ఏళ్ళు బతుకుతాడు. నీతిమంతుడు నీతిగా ఉంటే దేవుడు తీసుకెళ్ళిపోతాడు. నిన్న మొన్న ఒక ఆవిడ యూట్యూబ్లో పెట్టింది, పాపం చేయండి 10 కాలాలు బతకండి, పాపం చేయండి 10 కాలాలు బతకండి అని యూట్యూబ్లో పెడుతుంటే అందరూ చూస్తా ఉన్నారు. అంటే ఏం చెప్తుంది లోకం? నువ్వు పాపంగానే జీవించు, మంచి చేయకు, పక్కోని దోచుకో దాచుకో. మరి ఇక్కడేం చెప్తుంది? క్రైస్తవం ఏం చెప్తున్నారు సార్? నువ్వు కరిగిపో, నష్టపో, బాధపడు, దుఃఖపడు, ఆవేదన పడు. నువ్వు ఎంతగా నలిగిపోతావు, ఎంతగా బాధపడతావు, నువ్వు అంతగా దేవునిలో దీవించబడతావు. వీరికి ఏం కలిగిందట? ఆకాశరానికట ధూపం వేయగానే ఏమొచ్చేసిందటండి? సమృద్ధి, అన్నము, ఆహారము. ఇంకా చెప్తున్నాడు చూడండి, కీడే రాలేదట. మనకి కొద్దిగా కష్టం వస్తే ఊరుకో ఆత్మాను దేవుడు దేవుడు అంటావు. ఒకసారి అలాగే వెలిగి వచ్చేకూడదు ఏంటి? ఆత్మాను ఉపవాస ప్రార్థన అంటావు. నీకు ఎలా మేలు జరుగుతుంది అనుకున్నావు చేసా అనేవాళ్ళు లేరా? ఎందుకని? అపవాది గారిని శ్రమ పెడతాడు. మీకు ఎందుకు చెప్తాను? క్రైస్తవ్యం అంటే చిన్న విషయం కాదు. ఇక్కడి నుంచి నీ జీవితం ఎలా ఉండాలి తెలుసా? మెరుపుకి తట్టుకోవడానికి, ఉరుముకి భయపడకుండా ధైర్యంగా నిలబడాలి, యుద్ధ వీరుడిగా. శ్రమను తట్టుకుంటే పరీక్ష వస్తుంది. ఆ పరీక్షలో నువ్వు విజయం సాధించాలంటే దేవుడి సహాయం ఖచ్చితంగా నీకు అందుతుంది. అంతే మాత్రం దేవుడు నేను విడిచిపెట్టడం. సహోదరి సోదరుగా విడిచిపెట్టడు ఆయన. నీకు అనారోగ్యం వచ్చినా మేలైన స్థితిలో తీసుకెళ్తాడు. ఆర్థిక ఇబ్బంది వచ్చినా దీవెనకరం బ్రతుకులో మారుస్తాడు. ఒకవేళ కుటుంబ సమస్య వచ్చిన అసాధ్యం సుసాధ్యం చేసేవాడిని ఉన్నాడు. నువ్వు భయపడకు. అందుకే చూడండి 18 అంటున్నట్టు చూడండి,
మేము ఆకాశవాణికి ధూపము వేయక ఆమెకు పానార్పం అర్పింపక మానప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది, మేము ఖడ్గము చేతను క్షామము చేతను క్షీణించుచున్నాము. మేము ఆకాశరానికి ధూపం వేయగానే ఆమెకు పానార్పములు అర్పింపగానే మా పురుషులు సెలవు లేకుండా ఆమె పిండి వంటలు చేయుచున్నామా, ఆమెకు పానార్పం పోయిచున్నామని వారు చెప్పగా, ఇంకా కిందంతా కూడా ఆ అర్పణలో స్త్రీ పురుషులు చేసేటువంటి చాలా చాలా భయంకరమైన విషయాలన్నీ కింద ఉంటాయి. వెంటికలు చదువుకోండి. నేటి సమాజం అలాగే ఉంది. ఇన్కమ్ కావాలి, భక్తులు ఇన్కమ్ కోరుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, నీ ఇన్కమ్ ఎక్కడ ఉంది అక్కడ దాచిన జీవ